నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఘనంగా బక్రీద్ వేడుకలు. ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. నందిపేటలో ఈద్గా సంబరాల్లో పాల్గొని మైనార్టీలతో కలిసి ప్రార్థనలు చేసిన జెడ్పీ చైర్మన్ విఠలరావు. ఆర్మూర్ ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య. కార్మికుల కోసం ప్రభుత్వం అందించే పథకాలు సద్వినియోగం చేసుకోవాలి. కార్మిక శాఖ అధికారి మనోహర్ సూచనలు. ఎర్గట్ల మండలంలోని పిన్న చెరువుల ఆవుపై దాడి చేసిన మొసలి. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి అలై బలై చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని నిజామాబాద్ రోడ్లో ఈద్గాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనార్టీ సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మైనార్టీ పెద్దలు మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో కులమతాలకు అతీతంగా ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు చెందుతాయని, మైనార్టీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మర్కజ్ కమిటీ సభ్యులు, మైనార్టీ నాయకులు, ముస్లిం పెద్దలు తదితరులు ఉన్నారు. ప్రతి బీదవాణి యొక్క ఆకలి విలువలు అందరికీ తెలియాలి. సంపన్నులు తినేవాళ్ళు కూడా ఏ విధంగా తింటారో ఒక బీదవాడు కూడా అదే విధంగా తినాలన్న ఉద్దేశంతో ప్రపంచానికి శాంతి అనే ఒక సింబల్ని ఇస్లాం ఆధారంగా అందరినీ అందించడము, అందరికీ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ సుఖంగా సంతోషంగా జీవించడం కోసం భగవంతుడు ఈరోజు బక్రీద్ పండుగను మాకు ప్రసాదించడం జరిగింది. టెంట్లు వేయడం, ఎలక్ట్రిసిటీ, వాటర్, ప్రతి దాంట్లో మా మున్సిపాలిటీ మా మైనార్టీ సోదరులకు ఏ ఇబ్బంది కలగకుండా చేయడానికి మేమందరం ఎప్పుడు కూడా ముందుంటామని తెలియజేస్తున్నాం. ఈ పండుగతో పాటు మన దాంట్లో కూడా హిందూ ముస్లిం బాయి బాయ్ అనేది అయితే సామెత ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అందరం కూడా కలిసి మనం ఒకే రకంగా ఉండాలా. ఇది భారతదేశం అంటేనే అందరం కలిసి ఉండే దేశం. ఇట్లాంటి సిచ్యువేషన్ ఏ దేశంలో కూడా म्यूनसिपालिटी और हमारे कांग्रेस के विनय अन्ना इंचार्ज, इनकी मदद की वजह से अल्हम्दुलिल्लाह हम आसानी से बिना किसी रुकावट के आवाम को बिना तकलीफ़ के हम ये जिम्मेदारी निभाए हैं मरकज़ी कमेटी। मैं तमाम का इस ईद क़ुरबान पर हमारे अंदर जो ख्यालात है, आपसी जो इख्तिलाफ़ात है हिंदू मुस्लिम के, इस कुर्बानी के मौके पर हमको ये कुर्बान कर देना चाहिए कि हम सब गले मिलकर इस ईद की मुबारकबाद देना चाहिए। मैं तमाम से हिंदू मुस्लिम भाइयों से तमाम से गुजारिश करता हूँ कि इस ईद पर हम आपसी इख्तिलाफ़ ख़त्म कर देंगे। जो इलेक्शन था हो चुका है, अब हम मिल के हर ईद मनाएंगे। मैं सबको मेरी तरफ से ईद की मुबारकबाद पेश करता हूँ। ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు భారీగా శివాలయంలో పోటెత్తి మొక్కులు చెల్లించుకున్నారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలు నడుమ కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధుల గుట్టపై వేల సంఖ్యలో భక్తులు దర్శనానికి రావడం జరుగుతుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, వచ్చిన ప్రతి భక్తుడికి అన్న ప్రసాదాలు సైతం అందేలా చూస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు, నాయకులు తదితరులు ఉన్నారు. వివాహమైనటువంటి వారు కానీ, అంటే విధి బాధలతో, సంసార బాధలతో, ఉద్యోగ ప్రవృత్తులతో బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా ఉపశమనం కలగాలనేటువంటి ఆలోచనతో శ్రీ సిద్ధేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఆలయ కమిటీ ద్వారా ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వచ్చే సోమవారం నాడు సామూహికంగా దత్తపారాయణం ఉంటుంది. ఇందులో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ దత్తపారాయణంలో పారాయణం చేసుకోవచ్చు. ఈ దత్తపారాయణం అనేటువంటిది ఉదయం 9 గంటల కల్లా ఉంటుంది. 8:30 గంటల వరకల్లా ఆలయ ప్రాంగణం లోపలికి రావాలి. వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే పెళ్లి కానటువంటి అబ్బాయిలున్నా, వివాహమైనటువంటి వాళ్ళున్నా వచ్చేటప్పుడు తప్పకుండా ఆచమన్యము పాత్ర, పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, దానితో పాటుగా ఒక చిన్నగా ఉన్నటువంటి పీట కానీ, లేదు అనుకుంటే
ఒక వస్త్రము కానీ లుంగి పంచతో రాగలరు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దత్తపారాయణం యొక్క విధి నిర్వహించడం జరుగుతుంది. ఉదయపూర్వకమే జయాది హోమం చేయించి ఈ పూర్వకం నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు ఈ అన్నప్రసాద దాత కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారికి వారి కుటుంబానికి నవనాథ సిద్ధేశ్వరుని ఆశిస్తులు వెళ్ళగల కర్ణాకరస్తలు ఎక్కడికి ఉండాలని కోరుకుంటూ, అలాగే అమరాజు రైస్ మిల్ వారు కూడా ఈరోజు అన్నప్రసాద కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆ నవనాథ సిద్ధేశ్వరుని కర్ణాకరస్తలు ఆర్మూర్ పట్టణ మైనార్టీ ప్రజలకు మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, రానున్న కాలంలో మైనార్టీలను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని కొనియాడారు. బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశం త్యాగ గుణాన్ని పెంపొందించే బక్రీద్ పండుగను స్ఫూర్తిగా తీసుకొని మానవుల్లో సమైక్యతను సమానత్వాన్ని సాధిద్దామని తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తుంది. ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో పరమ పవిత్రంగా జరుపుకుంటారు. ఈ పండుగను వారు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మరోసారి ముస్లిం సోదరులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ బాపూజీ ఆర్మూర్ తాలూకా మిషన్స్ అసోసియేషన్ భవనంలో భవన నిర్మాణ కార్మికులకు కార్మిక శాఖ అధికారి మనోహర్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మల మధు కార్మిక శాఖ అధికారి మనోహర్తో పాటు సహాయ అధికారి శ్రీనివాస్ను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారి మనోహర్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి కార్మికుడు కార్మిక శాఖ ఇన్సూరెన్స్ను పొందాలని, 5 సంవత్సరాలకు కేవలం 60 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, ఎటువంటి ప్రమాదం జరిగినా బీమా వర్తిస్తుందని, అదేవిధంగా అమ్మాయిలు ఉన్నవారికి పెళ్లిళ్లకు కాన్పులకు డబ్బులు సైతం వస్తాయని, ఈ అవకాశాన్ని భవన నిర్మాణ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు మధు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ఇన్సూరెన్స్ కార్డులు అందజేసినందుకు గాను అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఎవరైనా నిర్మాణ కార్మికులు కార్డులు పొందనట్లయితే వారికి సైతం కార్డులు అందిస్తామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి వెంగళరావు, కోశాధికారి బ్రహ్మయ్య, కార్మికులు తదితరులు ఉన్నారు. తెలంగాణ భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు తరపున ఇస్తున్నటువంటి కార్డు ప్రతి ఒక్క కార్మికులకి అందాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఎండాకాలం సైతం లెక్క చేయకుండా మన మనోహర్ గారు ప్రతి ఒక్క సైట్ల మీదకి తిరిగి నిజమైన కార్మికులు ఎక్కడైతే ఉంటే వాళ్ళందరికీ ఈ యొక్క సంక్షేమము చేరాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్మికులని అందరినీ ఒక దగ్గరికి చేసి, మరియు మన బాపూజీ మిషన్స్ అసోసియేషన్ తరఫున మా యొక్క సహకారంతో మరియు సార్ వారి సహకారంతో ప్రతి ఒక్కరికి కార్డులు చేయించి అందించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మాతోటి సహకరించినటువంటి శ్రీనివాస్ గారు మరియు మా యొక్క టీం మెంబర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళకి అనుకోకుండా ఏదైనా జరిగిందంటే 1,30,000 రూపాయలు దొరుకుతుంది. అది అనుకోకుండా యాక్సిడెంటల్ జరిగితే బిల్డింగ్ నుంచి పడిపోయి ఏదైనా జరిగినా చనిపోయిన 6,30,000 రూపాయలు వస్తుంది. అట్లాగే మీ కూతుళ్లకు పెళ్ళిళ్ళు అయితే 30,000 రూపాయలు వస్తుంది. అదే కూతురుకు డెలివరీ అయితే 2 కాన్పుల వరకు 30,000 రూపాయలు దొరుకుతాయి. ఈ ముఖ్య ఉద్దేశం అదే. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదు అంటే మళ్ళీ రెన్యువల్ కాదు, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. అన్ని డబ్బులు కట్టి కూడా వేస్ట్ అయింది. కాబట్టి 5 సంవత్సరాలు ఒకసారి రెన్యువల్ 60 రూపాయలే. దీన్ని కట్టేది 60 రూపాయలు మాత్రమే. ఖచ్చితంగా కట్టి మీరు జాగ్రత్త పడండి. నందిపేట మండల కేంద్రంలో జరిగిన బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని నందిపేట మండలంతో పాటు ఆయా గ్రామాలలో ముస్లింలు ఘనంగా రంజాన్ పండుగను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ఉదయం ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ లేని వారికి అన్ని విధాలుగా సహాయపడడానికి బక్రీద్ పండుగ అందరినీ కలుపుతుందని, సుఖ సంతోషాల మధ్య పండుగ జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యువకులు తదితరులు ఉన్నారు. అల్లాహ్ కోరితే రాజ్యం వదిలిపెట్టిండు, భార్య పిల్లలను వదిలిపెట్టిండు, మంచిగా పెంచుకున్న ప్రేమతో పెంచుకున్న కన్న కొడుకును కూడా మరి బలి ఇవ్వడానికి రెడీ అయిందంటే ఆ మహోన్నతుడు ఎవరో కాదు, మన ఇబ్రాహీం. మరి ఇబ్రాహీం అంతా దానికి ఒడిగట్టిండు. మరి అల్లా మహిమతో అక్కడ ఆ పిల్లవాడి దగ్గర మేకొచ్చింది, మేకను కట్ చేయడం జరిగింది. అదే
ఈ బక్రీద్ పండుగ సందర్భంగా చదువు కోసము 5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి మా నందిపేట ముస్లిం మైనార్టీ కమిటీ తరపు నుంచి మరియు ప్రజల తరపు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మా వెంటనే ఉండి ఇంకెన్నో పనులు చేయాలని, ఎన్నో పదవులు ఆశించాలని మేము కూడా అల్లాతో కోరుకుంటున్నాము. బక్రీద్ పండుగని చిన్న పెద్ద తేడా లేకుండా, కుల మత భేద లేకుండా అందరూ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రార్థనా మందిరం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ మన ముస్లిం సోదరుని కలిసి వారికి బక్రీద్ పర్వదినాన వారందరూ కూడా మనమందరం ఇళ్ళవేళలా సంతోషంగా ఉండాలని చెప్పేసి వారందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అవాస్తవాలను వాస్తవాలుగా చూపడం సరికాదని ముప్కల్ మాజీ సర్పంచ్ కొమ్ముల శ్రీనివాస్ అన్నారు. సోమవారం మణికంఠ ఫంక్షన్ హాల్లో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాయకుడు సంతోష్ వ్యక్తిగత ఆరోపణలు చేయటం మానాలని, గ్రామాభివృద్ధి కోసమే పనులు చేయాలని సూచించారు. తన ఫంక్షన్ హాల్కు సంబంధించి అన్ని ఆధారాలను పత్రిక ముందర చూపించాడు. అన్ని ఆధారాలు సరిగ్గా ఉంటేనే తన ఫంక్షన్ హాల్కు అనుమతులను అధికారులు ఇచ్చారని తెలిపారు. తాను పెట్టిన వెంచర్లో 10% భూమి ఇవ్వలేదని, 15% తనఖా పెట్టలేదని అనడం సరికాదని, తాను ఇందిరమ్మ ఇళ్లలో భూ కబ్జాలకు పాల్పడి ఉంటే బహిరంగ సవాలుకు సిద్ధమని నాయకుడు సంతోష్కు సూచించారు. తన 5 ఏళ్ల సర్పంచ్ కాలము నిరంతరము ప్రజల అభివృద్ధికి కృషి చేశానని, ఎలాంటి తప్పు పనులు చేయలేదని అన్నారు. తనని వ్యక్తిగతంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసమే వేధించడం సరికాదని అన్నాడు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టెంట్ శ్రీను, ప్రవీణ్, ప్రశాంత్, నరేష్, లాలయ్య, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. లోబడి మార్గేజ్ కూడా వేసి ఇచ్చినాం. ఇంకా మార్గేజ్ కూడా జీపీ దగ్గర ఉంది. ఆ మార్గేజ్ మేము రిలీజ్ కూడా చేసుకోలేము. ఇవన్నీ పేపర్లు కూడా దాని లేబర్ సంబంధించి ఇలా నా మీదనో, దానికి సంబంధించిన మా పార్ట్నర్ మీదనో ఏదో ఉద్దేశంతో ఈ భూమి ఆ భూమి అనుకుంటా నువ్వు ఏదో మమ్మల్ని ఇలా పంచాయతీ బదులకు కట్టుబడి ఉంటామని చెప్పేసి వారికి మార్గేజ్ చేసినాం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఉన్నారో దానికి ఇంకా కన్స్ట్రక్షన్ చేసేవారికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మా ల్యాండ్స్కి దానికి సంబంధం లేదని చెప్పేసి ఇరిగేషన్ వారు ఇచ్చారు. ఇన్ని పర్మిషన్ల తర్వాత మాత్రమే ఇవాళ మణికంఠ ఫంక్షన్ హాల్ కన్స్ట్రక్షన్ చాలు చేసి కంప్లీట్ చేసి కూడా ఇప్పటికి కూడా 7 నెలలు అవుతుంది. దానికి ఇవాళ ఎప్పటి నుంచో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవాళ ఫంక్షన్ హాల్ స్టార్ట్ అయ్యి కూడా 7 months అవుతుంది. దాని గురించి ఇప్పటికి కూడా అనవసరంగా ఫంక్షన్ హాల్ పర్మిషన్ లేదు, ఆయన అక్రమంగా కట్టుకున్నాడు అని చెప్పేసి అని ఈ పేపర్లు ఇచ్చిన తర్వాత కూడా లేకపోతే ఈ పేపర్స్ అన్నీ తీసుకో, ఎక్కడికైనా సరే నీకు కావాలంటే ఎప్పుడు పేపర్ లేకపోతే నేను పంపిస్తాను, తీసుకో. గ్రామ పంచాయతీలు ఉంటాయి, నీకు తెలుసు పేపర్లు ఏంది ఏం కాదు. అన్నీ తెలిసి కూడా అనవసరంగా నిందలేసుకుంటా చేసుడు ఇది మాత్రం కరెక్ట్ కాదు. నీకు ముప్కల్ మండలంలోని పలు గ్రామాలలో సోమవారం బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున నమాజ్ చేసిన అనంతరం మైనార్టీ సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. చిన్నపిల్లలు, పెద్దలు కొత్త వస్త్రాలు ధరించి ఈద్ ఉల్ అదా పండుగను ఘనంగా జరుపుకున్నారు. గ్రామాలలోని ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయాన్నే నమాజ్ చేసి ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో పిన్న చెరువులో నీటిని తాగేందుకు వెళ్లిన ఆవుపై మొసలి దాడి చేయగా ఆవు మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఆవును లేగదూడను చెరువు గట్టు పక్కన కట్టేసి చెరువులో బట్టలు ఉతుకుతుండగా నీటి కోసం చెరువులోకి దిగిన ఆవుపై మొసలి దాడి చేసిందని అన్నారు. దీంతో ఆవుకు గాయాలయ్యాయని, అక్కడికక్కడే మరణించిందని, సుమారు 70,000 రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. చెరువుకు వెళ్లాలంటే భయంగా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి మొసలిని పట్టుకోవాలని కోరుతున్నారు. కళ్ళతో చూడంగా ఎన్నున్నాయో కానీ ఒకటైతే కానొచ్చింది. అది ఒకటి గుంజుకపోగానే ఇంకొకటి పిల్ల కూడా దాని ఎంబట వేయింది. దాని ఎంబట పోయేటోళ్ళకు దాన్ని కూడా పట్టింది. అది అందరం బట్టి గుంజినాము, ఒకదాన్ని గడ్డకెక్కించినాము. అది ఒకదాన్ని కాపాడాలి. అది 75 దాకా ఉంటుంది. సర్పంచ్ కూడా చూసేయండు అంటే వాళ్ళు చెప్పలేరు కదా, మాకు చెప్పిన వాళ్ళకు కూడా చెప్తే చిన్న ఉన్నాయి పట్టించుకోమా అన్నారు. మాకు తెలియదు. ఇప్పుడు వచ్చి 3 సంవత్సరాలు ఇంట్లోకి వచ్చి చెర్లోకి వచ్చి బట్టలు ఉతికేటోళ్ళని చెర్లో అయితే ఓళ్ళని ఏమనలేదు, కానీ ఇప్పుడైతే అవునైతే అట్లా చేసింది. డొంకేశ్వర్ మండలంలోని మస్జిద్ ఆల్ హుదాలో ఈరోజు ఈద్ నమాజ్ను నిర్వహించారు. ఎప్పటిలాగే ఇక్కడ ఆడవాళ్ల కోసం నమాజ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇబ్రాహిం అలహీ సలాం వారి ఆచరణ ప్రకారం కుర్బానీ ఇవ్వటం జరుగుతుందని, దేశ ప్రజలందరూ సమన్వయం పాటించి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పండుగ జరుపుకోవాలని ప్రెసిడెంట్ అల్ఫుర్ఖాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ ఆల్ హుదా ప్రెసిడెంట్ అబ్దుల్లా, మండల కమిటీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ అక్బర్, కోశాధికారి యూసుఫ్, సెక్రటరీ కరీం తదితరులు పాల్గొన్నారు. चैन सुकून के साथ हम लोग यहाँ डोंकेश्वर में
नमाज ईद अदा करें। और नमाज ईद के बाद अल्हम्दुलिल्लाह तमाम मुसलमान जो भी क़ुरबानी देने वाले हैं क़ुरबानी देते हैं। तो इस क़ुरबानी के पीछे असल मकसद ये है कि जैसे इब्राहीम अलैहिस्सलाम क़ुरबानियाँ दिए थे अल्लाह के दीन के लिए, हम तमाम मुसलमान भी उसी जज्बे को ताज़ा करते हुए, याद करते हुए, हम भी आज जो जानवर ज़ुबा करेंगे इसी तरह अल्लाह के दीन के लिए हमेशा क़ुरबानी देने की हम लोग कोशिश करते रहेंगे। इस जज्बे को हमेशा याद दिलाने के लिए ये क़ुरबानियाँ की जाती है। तो अल्हम्दुलिल्लाह तमाम मुसलमानों से भी ये गुजारिश है कि हर जगह चैन व सुकून, अमन और शांति के साथ और क़ानून के दायरे में रहते हुए क़ुरबानियाँ अदा करें और हमारी अपनी तरफ से किसी को कोई तकलीफ़ ना हो, किसी को कोई परेशानी ना हो। తెలంగాణ విశ్వవిద్యాలయానికి నిజాయితీ గల వారిని వీసీగా నియమించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరం నీలం రామచంద్రయ్య భవన్లో ప్రెస్ మీట్ను నిర్వహించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెగ్యులర్ వీసీలను నియమించకుండా మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్స్ను ఇన్ఛార్జీలుగా నియమించడం సరైంది కాదని, సెర్చ్ కమిటీల పేరిట కాలయాపన చేయవద్దని, గత ప్రభుత్వ పాలకులు అన్ని యూనివర్సిటీలను భ్రష్టు పట్టించారని, గత సీఎం విశ్వవిద్యాలయాలను పట్టించుకోకుండా విధ్వంసం చేశారని, యూనివర్సిటీలను రక్షించాల్సిన బాధ్యత, అధిక నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదే నని, గతంలో యూనివర్సిటీలను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కావున తెలంగాణ యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించి అభివృద్ధికి పాటుపడాలని, మంచి నీతిమంతులను తీసుకురావాలని, అవినీతి వీసి దొరికిన యూనివర్సిటీని ప్రక్షాళన చేయలేదని అన్నారు। తెలంగాణ విశ్వవిద్యాలయంలో గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా, ఆది నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని అవకతవకలు జరిగినటువంటి పరిస్థితి, అదేవిధంగా పాలన కూడా మొత్తం స్తంభించినటువంటి పరిస్థితి ఉన్నది। ఏదైతే ఈసీ నిర్ణయాలు కూడా అమలు అయినటువంటి పరిస్థితి ఉన్నది। ఇప్పటికైనా ఆ నిర్ణయాలను పకడ్బందీగా అమలు చేసే బీసీని ఇక్కడ తెలంగాణ విశ్వవిద్యాలయాలకు నియమించాలని, అదేవిధంగా యూనివర్సిటీకి అధిక నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీడీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా సెర్చ్ కమిటీల పేరిట కాలయాపన చేయకుండా ఈ నియామకాలు వెంటనే పూర్తి చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం। నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీశ్రీ 41వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించగా రాజకీయ ప్రముఖులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। శ్రీశ్రీ వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం కొత్త అంబేద్కర్ భవన్ లో శ్రీశ్రీ యాదిలో పేరుతో ఆదివారం సాయంత్రం సాహితీ సభ నిర్వహించారు। ముందుగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు। ప్రధాన వక్తగా కాసిం హాజరై మాట్లాడారు। శ్రీశ్రీ ప్రభావం తెలుగు సాహిత్యంపై ఇప్పటికీ ఉందన్నారు। తన రచనలతో సమాజంలో కుళ్ళును అంతం చేయడానికి కృషి చేస్తారని పేర్కొన్నారు। ఎందరినో యువ చైతన్య వీరులకు మార్గదర్శకుడయ్యారని కొనియాడారు। ఆయన అందించిన అభ్యుదయ మార్గం ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు। మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ శ్రీశ్రీ గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేయాలన్నారు। శిల్పలింగం సభాధ్యక్షతన వహించారు। గాయకులు ఆలపించిన తెలుగు వీరలేవరా, ఓ మహర్షి తదితర గీతాలు చైతన్యం నింపాయి। ఇందూర్ కవల ద్విభాష కవి సమ్మేళనం అలరించింది। ప్రముఖ కవి బిఎన్డి సయ్యద్ రియాజ్, తన్హా దాసు, దేవేందర్, శ్రీనివాస్, సాయిబాబు తదితరులు తరలివచ్చారు। ఆ కొత్త చరిత్ర ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి ఊడిపడదు, పాత చరిత్ర గర్భంలో నుంచే కొత్త చరిత్ర పుడుతుంది అని చెప్తారు। అభావం చెందటం అంటారు దాన్ని। ఇంకా శ్రీశ్రీ అప్పుడు దాంట్లో పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టేమో అన్నారు। ఈ పరస్పరం సంఘర్షించిన శక్తులు ఎవరు? దోపిడి చేసే శక్తి, దోపిడికి గురయ్యే శక్తి, వీళ్ళిద్దరి మధ్యన వైరుధ్యం ఉంటుంది, వర్గ పోరాటం నడుస్తుంది అని చెప్పే సందర్భంలో దాన్ని ఈ ప్రపంచం శాంతియుతంగా ఉంటుందని చెప్పడం ఒక మాట, ఒక భ్రమ। ఈ ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది, భారతదేశానికి స్వాతంత్రం శాంతియుతంగా వచ్చింది, తెలంగాణ ఒక రక్తపు బొట్టు చిందకుండా శాంతియుతంగా వచ్చింది। ఈ మాటలు మనం వింటూ ఉంటాం, ఇది ఒక భ్రమ। రేవంత్ రెడ్డి యువ సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ బాసర్లోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని విశిష్ట పూజలు చేశారు। నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యువ సైన్యం, యువ నాయకులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ సింగర్ నరసింహ దర్శించుకున్నారు। వీరికి ముందుగా స్థానిక ప్యాట్ల సుకేశ్రావు ఘనంగా స్వాగతం పలికారు। అనంతరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ సింగర్ నరసింహ, రేవంత్ సైన్యం సభ్యులు శ్రీకర్ రెడ్డి, బత్తిన రామ్ కుమార్ గౌడ్, భరత్ గౌడ్, సతీష్ కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు। ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి వారిని ఆశీర్వదించారు।
వేములవాడ అతిథి గృహంలో రేవంత్ రెడ్డి యువ సైన్యాన్ని స్థానిక సుకేష్ వారికి శాలువాతో సన్మానించి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. రేవంత్ రెడ్డి సైన్యం బాసరా విచ్చేసిన సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కొరకు విద్య, వైద్యం, వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, అన్ని విధాల రాష్ట్ర అభివృద్ధిని పరిచేందుకు సీఎం కృషి చేస్తున్నట్లు, అదే విధంగా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు సీఎంపై ఉండాలని తమ మొక్కులు చెల్లించుకున్నట్లు వారు తెలిపారు. బాసర క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు చెప్పారు. న్యూఢిల్లీ శాస్త్రభవన్లో బొగ్గు మరియు గనుల శాఖ కార్యాలయంలో తెలంగాణ నుండి నూతనంగా బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గంగాపురం కిషన్ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నిబద్ధతతో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తే పార్టీ గుర్తిస్తుందనడానికి కిషన్ రెడ్డి నిదర్శనమని, గతంలో కేంద్రం హోం సహాయ మంత్రిగా, పర్యాటక శాఖ మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మోదీ 3.0లో తెలంగాణ నుండి ఇద్దరికి అవకాశం కల్పించినందుకు మోదీకి, పార్టీ పెద్దలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రలో సీఎంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించి వాటి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్పిల్వే, కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనుల పురోగతిపై జలవనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు కోసం నేను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోసిన పనులు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించాను. ప్రాజెక్టు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో తదేపా హయాంలోనే 72% ప్రాజెక్టును పూర్తి చేశాం. 15 లక్షల క్యూసెక్లు స్పిల్ వైపై డిశ్చార్జ్ అవుతాయన్నారు. రాజకీయాల్లో ఉండగదని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారు. వైకాపా ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారు. ఏజెన్సీతో పాటు సిబ్బందిని మార్చారు. డయాఫ్రమ్ వాల్ ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు. ఈ ప్రాజెక్టుపై నేను 100 సార్లు సమీక్షించా, 30 సార్లు సందర్శించా. 446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే 990 కోట్లు ఖర్చు అవుతుంది. గతంలో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుంటే 2020 చివరి నాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి 4 సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారు. అన్ని సవ్యంగా జరిగితేనే 4 ఏళ్లు పడుతుందని అధికారులు అంటున్నారన్నారు. కేరళలోని జాతీయ రహదారిపై కొందరు దుండగులు ఒక కారుపై వ్యక్తిని దాడి చేయడానికి ప్రయత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తమిళనాడులోని సేలం కొచ్చి హైవేపై మధుక్కరై సమీపంలో కారును వెంబడించి ఆపి కత్తులతో దాడికి యత్నం చేశారు. తేరుకొని వారి నుండి తప్పించుకున్న దృశ్యాలు కారు డాష్ క్యామ్ లో రికార్డ్ అయ్యాయి. దాడికి యత్నించిన 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. జగిత్యాల జిల్లాలోని పలు మండలాల బీజేపీ ప్రధాన నాయకులు హర్యానా గవర్నర్ అయిన బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిశారు. హర్యానా రాజ్భవన్ లో గవర్నర్ బండారు దత్తాత్రేయను జగిత్యాల జిల్లా బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సందర్భంగా ఆయన్ని సన్మానించగా చిరు కానుకగా శ్రీకృష్ణ పరమాత్ముని ప్రతిమను బహుకరించారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, బీజేపీ సీనియర్ నాయకులు పిండం గణేష్, వేములవాడ ఎంపీపీ బండ మల్లేశం యాదవ్, ఓబీసీ మోర్చా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మరియు రాజారెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి వస్తున్నటువంటి కాంచనగంగా ఎక్స్ప్రెస్ కు గూడ్స్ రైలు ఢీకొనడంతో 5గురు ప్రయాణికులు మృతి చెందగా 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. కాగా అస్సాంలోని సిల్చర్ నుంచి కోల్కతాలోని సెల్దార్ వరకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్ప్రెస్ రైలును న్యూ జమల్ పై గుడి జంక్షన్ సమీపంలోని గంగపాని స్టేషన్ వద్దకు రాగానే అదే ట్రాక్ పై వెనుక నుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో కాంచన్జంగా రైలుకు చెందిన ఓ బోగి గాల్లోకి లేచింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎక్స్ప్రెస్ రైలు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. ఘటనా స్థలి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు బోగీలు చూస్తేనే తెలుస్తోంది ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో. ఈ ఘటనలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. 2 రైళ్లు ఢీకొట్టడంతో రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రూట్ లో వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. మరికొన్నింటిని రద్దు చేశారు.
ఘటన సమాచారం అందుకున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఎన్ఎఫ్ఆర్ జోన్ లో దురదృష్టకరం ప్రమాదం జరిగిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. రైల్వే ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా గతంలో జరిగిన రైలు ప్రమాదాలు ఇలా ఉన్నాయి. మే 2014 మే 26న 25 మంది మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. 2016 నవంబర్ 20న ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 150 మంది మృతి చెందగా 150 మంది గాయాలయ్యాయి. ఆగస్టు 23, 2017లో కైఫియట్ ఎక్స్ప్రెస్ లో 70 మంది గాయాలయ్యాయి. ఆగస్టు 18, 2017లో పూరి హరిద్వార్ ఉత్కల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా 60 మంది గాయాలయ్యాయి. జనవరి 13, 2022లో బిక్సీ గౌహతి ఎక్స్ప్రెస్ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 36 మందికి గాయాలయ్యాయి. జూన్ 2, 2023లో బోలోసర్ ట్రైన్ 296 మంది మృతి చెందగా 900 మందికి గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మరియు సిరికొండ, ఎడపల్లి మండలాలలో బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించుకుని ముస్లింలు సంతోషంగా పండుగ వేడుకలు చేసుకున్నారు. బోధన్ పట్టణంలో ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ నాడు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఏసీపీ శ్రీనివాస్, సిఐ వీరయ్య ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. తెల్లవారుజాము నుండి మైనార్టీ సోదరులు ఈద్గా వద్ద ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. పెద్దలు, పిల్లలు ఇందులో పాల్గొన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని గ్రామాల్లో ఈద్గాల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయాన్నే నమాజ్ చేసి ఒకరికొకరు ఆలింగనాలు చేసుకున్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఏఆర్పీ క్యాంప్, ఎంఎస్సీ ఫారం, జాన్కంపేట, నెహ్రూ నగర్, కుర్నపల్లి తదితర గ్రామాల్లో పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అందరికీ ఈదుల్ అదా యొక్క శుభాకాంక్షలు. ఈ ఈదుల్ అదా అనేది ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క బలిదానాన్ని, అతని పుత్రుని యొక్క బలిదానానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఇబ్రాహీం అలైహిస్సలాంకి 71వ సంతానం కలుగుతుంది. ఆయనకు కలలో దేవుడు వచ్చి మీ యొక్క అత్యంత ప్రియమైన వస్తువుని దేవుడి మార్గంలో బలి ఇవ్వాలని కోరుతాడు. అయితే అతని దగ్గర ఉన్నటువంటి ఒంటెల్ని, అలాగే అతని దగ్గర ఇంకా వేరే వస్తువుని బలి ఇస్తుంటాడు. కానీ ఇంకా అదే కళ వస్తుంటుంది. అయితే అతను అత్యంత ప్రియతమైన అతని పుత్రుడిని బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు. అయితే పుత్రుడు అంటాడు, నాన్న నా యొక్క కళ్ళకు గంతలుగా మీ యొక్క కళ్ళకు. సిరికొండ మండల కేంద్రంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అల్లపై ఉన్న విశ్వాసాన్ని చాటుతూ త్యాగాలకు మారుపేరుగా ఈ పర్వదినాన్ని ముస్లిం సోదరులు జరుపుకున్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. కార్యక్రమంలో మైనార్టీ మండల అధ్యక్షుడు అసీఫ్, సిరికొండ జామా మస్జిద్ అధ్యక్షుడు సాలెం బిల్ అహ్మద్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ సలావుద్దీన్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, క్యాషర్ మహమ్మద్ ఖాదర్, అసద్ బిన్ అమీర్, మహమ్మద్ గౌస్ ముషీర్, అహ్మద్ బిన్ అమీర్, షేక్ మోసిన్, జావేద్, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కరాటే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ అయిన ఎడ్ల వెంకటేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కరాటే శిక్షణ కొనసాగుతుంది. తెలంగాణ లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నేడు ప్రపంచ కరాటే దినోత్సవ వేడుకలు శివాజీనగర్ మున్నూర్ కాపు కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. కరాటే దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. అంతర్జాతీయ బ్రూస్లీ అవార్డు గ్రహీత ఎడ్ల వెంకటేష్ కార్యక్రమాన్ని విద్యార్థుల కరతల ధ్వనుల మధ్య ప్రారంభించారు. అతిథులైన ప్రెసిడెంట్ సత్యం, ట్రెజరర్ ఆర్మూర్, శ్రావణ్ కుమార్లను వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం కరాటే విద్యార్థులందరి నడుమ ప్రదర్శనలు ఇచ్చారు. ఎడ్ల వెంకటేష్ కేక్ కట్ చేసి కరాటే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రతి సంవత్సరం జూన్ 17 రోజున ప్రపంచ కరాటే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, ప్రతి సంవత్సరం ఇదే రోజున తన బర్త్డే ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు కరాటే శిక్షణ కొనసాగుతుందని, పూర్తి వివరాలకు 9908485999 నంబర్ కు కాల్ చేసి సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ బ్లాక్ బెల్ట్ ఎడ్ల సిరిచందన, ఎడ్ల రిత్విక్, కార్తికేయ, అభిష్ట, సహర్ష్, ప్రచేత్ రాజ్, వైభవ్ తేజ్, హృతిక తదితరులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరాటే డే అని 17th జూన్ రోజు వరల్డ్ కరాటే డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనము. సో ఎవ్రీ ఇయర్ ఇదే మాదిరిగా ఘనంగా మేము సంబరాలు చేసుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ కరాటే అనే విద్యను నేర్చుకొని తమ యొక్క లైఫ్ స్టైల్ని డిసిప్లిన్గా ఉంచుకుంటూ తోటి వారితోని, సొసైటీతోని మంచి డిసిప్లిన్గా మెలగాలని చెప్పేసి అదే మోటోతోని ఈ కరాటే అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది. సో కరాటే అకాడమీలో ఇప్పటి వరకు
20 మంది బ్లాక్ బెల్ట్స్ మా దగ్గర తయారయ్యి వివిధ నేషనల్స్, ఇంటర్నేషనల్స్, వరల్డ్ ఛాంపియన్షిప్లలో, వరల్డ్ రికార్డ్స్లలో పార్టిసిపేట్ చేసి ఎన్నో పథకాలు సాధించడం జరిగింది. సో నిజామాబాద్ జిల్లాతో పాటుగా ఇతర జిల్లాల వారు కూడా ఈ కరాటే డే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ కరాటే అనే విద్యను వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఘనంగా బక్రీద్ వేడుకలు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. నందిపేటలో ఈద్గా సంబరాల్లో పాల్గొని మైనార్టీలతో కలిసి ప్రార్థనలు చేసిన జెడ్పీ చైర్మన్ విఠలరావు. ఆర్మూర్ ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య. కార్మికుల కోసం ప్రభుత్వం అందించే పథకాలు సద్వినియోగం చేసుకోవాలి, కార్మిక శాఖ అధికారి మనోహర్ సూచనలు. ఎర్గట్ల మండలంలోని పిన్న చెరువుల ఆవుపై దాడి చేసిన మొసలి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.